3,000 కోట్ల బకాయిలు చెల్లించండి. వామ్మో, డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేం. ప్రభుత్వానికి మద్యం కంపెనీలు అల్టిమేటం. అమ్మా ఓ అమ్మా, మరి ఎట్లా? చేసుకున్న పెనం లేకపోయినా ఏం లేదు, కానీ మందు లేకపోతే ఉండనోళ్ళు కొంతమంది ఉన్నారు. పెళ్ళం అమ్మగారింటికి పోయి 6 నెలలు ఉన్నా ఏం లేదు, కానీ మందు ఉండాలి. వాళ్ళకు కొన్ని కోయిలాగ అట్లా అలవాటు అయినాయి. ఇక ఇప్పుడు ఇంట్లో 3,000 కోట్లు బకాయిలు చెల్లించండి. డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేము. ప్రభుత్వం ఇప్పుడు బకాయిలు చెల్లించకపోతే మేము మందుని తాగుబోతులకు మందును అందియం, మా అర్రలనే దాచుకుంటాం అని మాట్లాడుతున్నారు కంపెనీ వాళ్ళు. ఎట్లా? నవంబర్ 10వ తేదీలోపు 3,000 కోట్ల బకాయిలు క్లియర్ చేయాలని, డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేమని మద్యం కంపెనీలు ప్రభుత్వానికి అల్టిమేటం చేసాయట. అమ్మా, ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడనుందని లేఖ రాశా. ఏర్పడని ఈ తాగుడు పాడైపోను. ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లాట ఎగదరా, బతుకు తండ్లాట ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కెక్కే గదరా, బతుకు బజారు కెక్కే గదరా. ఈ తాగుడుతోటి మా సంసారాలన్నీ కాలిపోతున్నాయి, కూలిపోతున్నాయి, సర్వనాశనం అవుతున్నాయి అని పాపం కొంతమంది మహిళలు ఏ రకంగా ఆంబాయం ఎలా పోసుకుంటారు. అయితే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇక మాకు వచ్చే పైకం రాకపోతే, మా బకాయిలు చెల్లించకపోతే మేము డిసెంబర్ నెలలో మద్యాన్ని సరఫరా చేయమంటున్నారు. చేయకూరి. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బ్రేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్లు లేఖలో పేర్కొన్నాయి. రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలు 3,366 కోట్లు ఉన్నట్టు తెలిపాయి. నవంబర్ 2వ తేదీన పంపిన లేఖలో పేర్కొంది. ఆల్కో బెవ్ కంపెనీలకు దీపావళి నిరాశాజనకంగా ఉందని, పండుగ సీజన్ విషాదకరంగా ఉందని పేర్కొన్నాయి. చెల్లింపు సంక్షోభం తీవ్రమవుతున్నందున తెలంగాణలో పండుగ సీజన్లో మద్యపానీయాల కొరతను ఆశించండి అని పరిశ్రమ సంఘాలు చెబుతున్నాయని పేర్కొన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వం చెల్లించిన బకాయిలు వివరాలు వెల్లడించాయి. ఇది కథ. మాకు వచ్చే పైకం రాకపోతే మేము డిసెంబర్లో మందు సరఫరా చెయ్యం. ఇక డిసెంబర్ అంటే మన కొత్త సంవత్సరం వస్తుంది కదా, 31. నీ దండం పెట్టి ఇక మళ్ళీ ఏడాదికి సస్తోడెవడో, బత్తోడెవడో, ఉంటోడెవడో, పోతోడెవడో రారా, తాగుదాం రారా, ఎగురుదాం రారా, ధూమ్ధాం చేద్దాం రారా అనే రోజు మన దగ్గరికి వస్తుంది. వీళ్ళు పోయి డిసెంబర్ నెలలోనే మందు సరఫరా చేయం, బంద్ పెడతాం అంటారు. ఇక కోళ్ళాగల నాలుగే ఇటు అటు మళ్ళీ వేసుకుంటే ఎన్ని కోళ్ళాగలు మరి ఎన్ని తీర మాట్లాడుతాయో ఏం కాదు. ఊకుంటారు కట్టకపోతే. అమ్మో, ఇక మరి ఆడితేనే సంసారం, తెలంగాణ సంసారం సగం నొక్కపోయేది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ హనుమంతరావు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తేమ వచ్చిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆలేరు మండలం కొలనుపాకలో ఐకేపీ